శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు. నాకు ఇచ్చిన మాటను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామమునకు వందనాలండి. మరి ఇంతవరకు చక్కగా 3 మాటలు చెప్పి ఉన్నారు. నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కడికి వచ్చిన సంఘస్థులందరికీ, సేవకులకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. నాకు ఇచ్చిన మాటను బట్టి వందనాలు. మరి నాకు ఇచ్చిన మాట ఏంటంటే, మధ్యాహ్న కాల సమయం 3. ఆ సమయంలో అంటే రెండు దిక్కుల అది ఇదైందండి. ఒకటి ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45లో ఉంది. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 34లో కూడా ఆ మాట ఉంటుందండి. ఏలి ఏలి నామా సబక్త అని. అంటే దాని అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు, నా చేయినెందుకు విడనాడుతువేను. అంటే అంతవరకు 3 మాటలు కూడా ప్రజలతో ఆయన మాట్లాడాడు. అంటే ప్రజలతో అంటే ఫస్ట్ మాట తండ్రితో మాట్లాడారు. ఈ ఫస్ట్ మాట ఏంటి? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. రెండో మాట, నేడు నీవు నాతో పరదేశివై ఉందువు. మూడో మాట, ఇదిగో నీ కుమారుడా ఇదిగో నీ తల్లి. అంటే చక్కగా అంతవరకు బాగానే ఉంది. 4వ మాట వచ్చేపోదికి ఆయన కొంచెం శ్రమ అనేది ఆయన కలగడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఆయన చేసిన కార్యాలు చేసిన వాళ్ళు, అంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నో స్వస్థతలు పొందిన వారు కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అక్కడ చూస్తే చాలామంది ఆయన హేళన చేస్తున్నారు. కానీ ఇవంతా ఒక ఎత్తు అయితే, దేవుడు కూడా ఆయన్ని, అంటే తండ్రి నా చేయి నీవెందుకు విడిచిపెడుతున్నావు అనే ఒక మాట. ఇంకొక దగ్గర ఏముంటుందంటే, కీర్తనల గ్రంథంలోని కూడా 22వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా ఉంటుందండి. అంటే సమయాన్ని నేను చూసుకొని చేసేస్తాను. 22:1లో, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తనత్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇక్కడ కూడా కీర్తనల గ్రంథంలో మరి ఇక్కడ దావీదు గారు రాస్తున్న మాటలో కూడా, నా దేవా నా చేయి నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు. అక్కడ కూడా నా దేవా తండ్రి నన్ను ఎలా చేయి పెడుతున్నావు అనే మాట. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ అందరూ ఆఖరికి అక్కడ ఒక నిజంగా సందర్భంలోని మార్కు సువార్తలోని ఎంత ఇదిగా ఉందంటే అండి, నేను ఆ మాటని తీసుకున్నప్పుడు నాకు చాలా, అంటే కొంచెం, అంటే నేను అంత జ్ఞాన్ని కాదు కానీ నాకు అక్కడ కొంచెం బాధ అనిపించిన విషయం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడుతుంది అని దగ్గర నిల్చున్న వాళ్ళు ఆ మాట వినిన వెంటనే వాళ్ళకి ఒక హేళనగా ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే, దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడని ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరాకులో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి. అంటే అక్కడ చూసారా, అంటే ఆ మాటని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక హేళనగానే చూస్తున్నారు. అంటే అది వారు గ్రహించలేకపోతున్నారు. అంటే ఆయన శిలువ మీద వేదన పడుతున్నాడు. ఎందుకంటే మానవాళ్ళందరూ ఆయన విడిచిపెట్టినా ఆయన బాధపడలేదు. కానీ అక్కడ తోటలో కూడా ఆయన ఏమంటాడండి, చాలా చెమట్లు కారిపోయి నిజంగా ఆయన ఎంత బాధతో ఒక మాట అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి దూరపరిచి అంటాడు. అంటే ఆయనకి తెలుసు ఆయన మరణిస్తాడని తెలుసు. అంటే ఆయన మన కోసం వచ్చాడు, మానవాళి కోసం వచ్చాడు, మన యొక్క పాపాల నిమిత్తం వచ్చాడు. అంటే మనకి దేవునికి మధ్యవర్తిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏ రూపకంగా వచ్చాడు? మనిషి రూపంగానే వచ్చాడు. మనిషికి ఏంటుంటుంది? నొప్పి అనేది ఉంటుంది. ఆ నొప్పి అనేది కూడా ఆయన మన కోసం నిజంగా అనుభవిస్తూ, బాధపడుతూ, శ్రమ పడుతూ అన్నీ చేస్తున్నాడు. కానీ ఆఖరికి అన్ని, అంటే ఇందాక పాప మన విజయమ్మ చెప్పినట్టు ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో గాయాలు తేయారు, ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే
తండ్రి నా చేయి విడిచిపెడుతున్నాడనే బాధ ఆయనలో ఎక్కువైపోయింది. అక్కడ మాట ఏంటంటే ఆ యోబు గ్రంథంలో కూడా యోబు గారు కూడా ఆయన అందరు హేళన చేస్తారు. ఆఖరికి తన భార్య కూడా వచ్చేమంటారంటే, ఏమయ్యా నువ్వు ఆయన దూషించి విడిచిపెట్టి వెళ్ళిపో అంటే, అక్కడ ఆమె అంటది, ఆయన అంటాడు ఆయన మేలునే మనం పొందగోరుతున్నాం కానీ ఆయన యొక్క ఇది మనం పొందలేకుండా ఉంటామా అని ఒక మాట చాలా కదిలించిపోయేటట్టు ఉంటుంది. అంతే కదా. ఒకనొక సందర్భంలో మనకి కూడా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు మనకి చాలా దూరంగా, అంటే ప్రాక్టికల్ నేను నా గురించి నేను చెప్తున్నాను, ఎప్పుడైనా శోధన అనేది నాకు కలిగినప్పుడు మాత్రం దేవుడిని చాలా వేగంగా నిందివేస్తాను. కానీ ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు మాత్రం ఆయన జ్ఞాపకం చేసుకోను, ఆయన చేయి పట్టుకోను. కానీ శోధన వస్తున్నప్పుడు మాత్రం ఆయన చాలా ఈజీగా, ఎందుకంటే మన నోరు మన చాలా చాలా స్పీడ్గా ఉంటుంది కదా. కానీ నేను కూడా అలాగే, యోబు అక్కడ ఆ విధంగా ప్రవర్తించలేదండి. ఎలా మాట్లాడాడంటే యోబు అక్కడ, నీవు మేలునే కోరుకుంటావు కానీ బాధన అనేది కోరుకోవా అని అడుగుతాడు. కానీ అక్కడ కూడా దేవుడు ఆయన్ని ఆ సబ్జెక్ట్ వేరు ఆశీర్వదించాడు, అవన్నీ చేశాడు. కానీ శ్రమ కలిగి ఆయన అందుకే అంటాడు కదా, శ్రమ కలగడమే నాకు మేలాయన అన్నట్టు. ఆయన అక్కడ శ్రమ కలిగి ఆ శ్రమని ఇష్టంగా తీసుకున్నాడు కనుక ఆయన తర్వాత అంతకు మించిన ఆశీర్వాదం ఆయన పొందాడు. అలాగే దేవుడు కూడా ఈ యొక్క 4వ మాటలోని ఆయన చేతిని విడిచిపెడతాడనేది ఒకే బాధ. ఎందుకంటే అంతవరకు చాలా చక్కగా ఉంటాయి ఆయన మాటలు. అంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు, మానవాళి గురించి, పక్కనున్న సహోదరుడు అంటే దొంగ గురించి, అలాగే తల్లి గురించి అంతా మాట్లాడతాడు. కానీ 4వ మాట ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటాడు, తండ్రి నా చేయి విడనాడుతుంది. అంటే ఒక్కొక్క సందర్భంలోని ఆయన మాట్లాడిన మాట అంటేనండి, నిన్న నేను అనుకున్నాను ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఒక మేకు దిగుతుంటే ఆ మేకు నుంచి నిన్న ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అమ్మ నేను ఒక చిన్న బిట్ అమ్మాయి చూడమ్మా అన్నప్పుడు ఆ యొక్క అంటే నార్మల్గా ఒక సినిమా చేసిన దానికే ఒక మేక్ కొడుతుంటే కింద నుంచి దరదరమని రక్తం కారుతున్నట్టు చూపిస్తున్నప్పుడు ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నప్పుడు 2 చేతులు మేకలు వేసినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టి హేళన చేసి కర్ర పెట్టి ఇంకా కిందకి దించు లోపలికి ముళ్ళు దిగలేదని అంటారు. ఆ పిక్చర్లో దీంట్లో అది ఇంకా దించుతుంటే ఆ దించుతున్నప్పుడు ఆయన శ్రమ పడుతున్నా సరే వాళ్ళు హేళనే చేశారు. కానీ అక్కడ ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆ శ్రమను అనుభవించాడు, ఆ బాధను అనుభవించాడు, ఆ కష్టాన్ని అనుభవించాడు. ఆ కన్నీరు కూడా ఏమైపోయిందంటే రక్తం అయిపోయిందని ఉంటుంది. ఆయన అంటే రక్తం కూడా ఏమైతుందంటే నీరు అయిపోయింది, నీరులా కిందకు పోతుంది. ఆయన కన్నీరు కూడా కనబడతలేదు. కానీ అంత శ్రమని కూడా కేవలం నా కోసం నీ కోసం మాత్రమే ఆయన పడ్డాడు. అంటే దాంట్లో మనము అంటే 7 మాటలు ఎలాంటివి అంటేనండి, ఏదో చెప్పేసుకున్నామా వెళ్ళిపోతున్నాం అన్నది కాదు. కానీ అంటే నా గురించి చెప్తున్నానండి, నేను ఎవరి గురించి చెప్పను. దాన్ని మనం అనుభవిస్తేనే దానిలో ఉన్న ఇది మనకి తెలుస్తుంది. నిజంగా ఆయన పడుతున్న శ్రమ అంటే ఈ సంవత్సరం అయిపోయింది మళ్ళీ వచ్చే సంవత్సరం అది కాదండి. ఈ 7 మాటలు కూడా ఆయన ప్రతిరోజు మన సిలువుని ధ్యానించుకోవాలని ఆశతో నేను ఈ మాట చెప్తున్నది ఏంటంటే, ఆయన శ్రమ పడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఆయన బాధపడలేదు. ఎందుకంటే ఆయనకి మనకి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. చాలా సంతోషంగా ఆ ముందు వారం ఏం చేశారు, ప్రజలందరూ బట్టలు వేశారు, చీరలు వేశారు, దావీదు కుమారుడు జైహో జేహో 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 అని చెప్పేసి తీసుకెళ్ళాను. మనుషులే అక్కడ ఏమన్నాడు, మీకు బరబ్బా కావాలా యేసుప్రభు కావాలంటే ఏమన్నారు, వెంటనే మాకు బరబ్బే కావాలి కానీ యేసుప్రభు వద్దన్నారు. అంటే ఏ మనిషి మనం ఎక్కడ మేలు పొందుతామో అక్కడే మనం విడిచిపెడతాం. కానీ అవన్నీ ఆయన చూశారు. ఆఖరికి పేతురు కూడా ఏమన్నారు, నేను బొంకను ప్రభు అంటే అక్కడ ఆయన కూడా బొంకుకొని నిలిపాడు. చూసావా, అక్కడ ఆయన ఏం చెప్తే జరిగిపోతూనే ఉంది. కానీ ఆఖరికి ఆ ఒక్క మాట ఆయన కన్నీరు ఏమైపోయిందంటే సిలువంతా కారుతూ అనకూడదు కానీ మేకుల నుంచి వస్తున్న రక్తం, మేకులు కొడుతున్న శరీరపు రక్తం, ముళ్ళ కిరీటం నుంచి వస్తున్న రక్తం, ఇంకా ఆఖరికి చొక్క కూడా రక్తం లేదు ఆయనకి. అలాగైపోయినా సరే అప్పుడు ఆయన సిలువ మీద, తండ్రి నీవు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు. కానీ ఒకసారి ఇది మనం గ్రహించుకోవాలి ఏంటంటే, అంత సత్య సంబంధం ఉన్న దేవుడే ఒకానొక సందర్భంలో తండ్రి నా చేయిని ఎందుకు విడవదాడుతున్నావు అంటున్నారు కదా. మనం ఏం దగ్గరగా ఉంటున్నామని ఆయన మన చేయి విన్నాడితే మనం ప్రశ్నించడానికండి. హల్లెలూయా.
హల్లెలూయా. మనం ఎవరు ప్రశ్నించడానికి? అసలు మనకి అసలు ఆయనకి ఏమైనా పోలుకుందా? ఆయన మానవ రూపకంగానే ఈ భూలోకంలోకి వచ్చాడు, నా కోసం నీ కోసం. మానవ రూపకంగానే ఆయన ఈ ప్రపంచానికి ఏ రూపంగానే వచ్చాడు? ఆయన అంటే మధ్యవర్తిగా వచ్చాడు. అంత ఇదిగా ఉన్నా సరే కానీ ఆయన అంటే ఆయన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. కానీ నీవు నేను ఒక్కొక్కసారి ఏకంగా ప్రశ్నించేస్తుంటాం, ప్రభువా నేనేం తప్పు చేశాను? నేను ఎన్నోసార్లు అడుగుతుంటాను మా అమ్మగారితో ఎక్కువగా ఆయన ఇదవుతాను. మా అమ్మని అడుగుతుంది, ఏం తప్పు చేశాను? నేను బోర్డు తప్పులు చేశాను, నేను ఏం తప్పు చేశానని దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడు. ఏం తప్పు చేశాను? ఎందుకు విడిచిపెట్టడండి? మనల్ని మనం సరి చేసుకోవడానికే ఈ 7 మాటలని నేను అనుకుంటున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ శిలువలో ఆ మాట చాలా విలువగా ఉన్న మాట ఏంటంటే ఈ 4వ మాట అండి. ఎందుకంటే డైరెక్ట్ దేవుడికి ఆయనతో, దేవుడికి శిలువ మీద ఉన్న యేసయ్యకి. కాబట్టి ఆ మాట ద్వారా చాలా నాకైతే ఏమనిపించిందంటే, నిజమే అక్కడ చాలా సందర్భాల్లోని ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తానంటే, కీర్తన గ్రంథం 22:18 చదువునానా? 22:18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, ఆ వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు తన అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చాలు నాన్న. అంటే అక్కడ ఈ మాట ఎందుకు మాట్లాడానంటే, ఏ ప్రజలు ఆయన మేలులు పొందుకున్నారో ఆ శిలువ మీద ఉండే ఆ మాట పలుకున్న తర్వాత కూడా మార్కు సువార్తలో చెప్పాను కదా, ఆయన మాట వాళ్ళకి అర్థమైంది. దేవా నా చెయ్యి నిన్ను ఎందుకు విడబడుతున్నావు అన్న దానికి వాళ్ళు వెటకారం చేస్తూ ఆయన వాళ్ళ కుమారుడే, ఆయనకి దాహం వేస్తుందని హేళన చేస్తున్నారే తప్ప ఆ మాటను వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. అంటే ఆ శిలువ మీద ఆయన పడుతున్న బాధను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ శ్రమ అనేది అంటే అనుభవిస్తున్న వాడికి తెలుస్తుంది ఆ శ్రమ అనేది. సో కాబట్టి మనం కూడా ఒక్కొక్క సందర్భంలోని మనకి ఏదో శ్రమ వస్తుందని కాదు, దేవుడన్నా వారికే శ్రమ వచ్చినప్పుడు మనం ఏ పాటు వారు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ, నిజమే కదా, ఒక్కొక్కసారి దేవుడికే మధ్యవర్తికుండా ఆయనే ఆ మాట పలికినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని మనం ఇంకా సరి చేసుకోవాలి. నేను ఇంకా చాలా సరి చేసుకొని అప్పుడు దేవుని ప్రశ్నించారు. దేవుని ప్రశ్నించడానికి నీవు నేను అర్హులు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంకా సరి చేసుకోవాల్సిన ఉన్నాయి. ఆ సరి చేసుకుంటూ తండ్రి నీవు నా చెయ్యి ఎందుకు విన్నాడుతున్నావయ్యా అని అప్పుడు అడుగుతాం. ఎందుకంటే ఆయనకి నచ్చనివి నాలో చాలా ఉన్నాయి, అవన్నీ సరి చేసుకుని అప్పుడు నా జీవితాన్ని నువ్వు సరిచేయ ప్రభువా అని అడుగుతాం. కాబట్టి ఈ మాట నిజంగా నన్నైతే కదిలించింది నాకు. ఎందుకంటే తండ్రి అంతవాడు యేసయ్యే ప్రశ్నించాడు, మనం ఎంత మాత్రం మనల్ని మనం కూడా సరి చేసుకొని ఈ యొక్క మాటని సరి చేసుకుని మన హృదయాల్లో భద్రపరుచుకొని, ఇంతవరకు మాట్లాడిన మాటలన్నీ మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ విధంగా, అంటే ఇది ఏదో చెప్పుకొని వెళ్ళిపోతున్నాం అది కాదు, కానీ దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వి ఆ మాటల్లో మన హృదయంలో భద్రపరుచుకొని దాని విధంగా కొనసాగించాలని కోరుకుంటూ నా ఈ మాట ముగించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.